హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకు తెలిసి అందరూ మార్నింగ్ నుండి నైట్ వరకు కష్టపడుతూనే ఉండుంటారు. ఇంకా నైట్ కూడా కష్టపడేవారు చాలామంది ఉండుంటారు. ఇంత కష్టంలో మీ మైండ్ని రిలాక్స్ చేసే ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చేస్తున్నా. మనందరి లైఫ్లో పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. కొన్ని హ్యాపీ ఎండింగ్ అయితే, కొన్ని సాడ్ ఎండింగ్స్, కొన్ని నవ్విస్తే, కొన్ని ఏడిపిస్తాయి. ఏదేమైనా కానీ లవ్ స్టోరీ అనేది ప్రతి ఒక్కరి స్వీట్ మెమొరీ. సో అలాంటి లవ్ స్టోరీనే ఇప్పుడు మనం వినబోతున్నాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇది ఒక చిన్న గ్రామంలోని ఒక అందమైన ప్రేమ కథ. ఆ ఊర్లో ఒక పాత ఇంట్లో అటకపైన ఉన్న డబ్బాలో ఎన్నో పాత పత్రాల మధ్య ఒక ప్రేమ కథ దాగి ఉంది. అరుణ్ అనే ఒక యువ రచయిత, అతడు తన రచనల కోసం రీసెర్చ్ చేయడానికి పాత ఇల్లు తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఆ చిన్న గ్రామంలో ఉన్న తన తాతగారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ తన రచనలకు సంబంధించి ఏవైనా దొరుకుతాయేమోనని ఇల్లంతా వెతికాడు. ఏమీ దొరకలేదు. చివరాఖరున ఒక అటక కనిపించింది. ఆ అటక పైన ఒక డబ్బా ఉంది. ఆ డబ్బా కిందికి దించాడు. చూస్తుంటే ఈ డబ్బా చాలా పాతకాలం నాటిదిలా ఉందే అనుకుని ఓపెన్ చేశాడు. అందులో చాలా కాగితాలు ఉన్నాయి. అన్ని కాగితాల్లోకెల్లా ఒకే ఒక్క కాగితం చిక్కు చెదరకుండా ఉంది. ఆ కాగితాన్ని తీసి చూస్తే అది ఒక ప్రేమ లేఖ. ఆ లేఖలో లలిత అనే అమ్మాయి తన ప్రేమను తెలుపుతూ ఆ లేఖ రాసింది. కానీ ఆ లేఖను పంపలేదు. అరుణ్ ఆ లేఖని చదివి అందులో ఉన్న చిరునామాకి ఎలా అయినా ఆ లేఖను చేరవేయాలని ఆ లేఖలో ఉన్న అడ్రస్కి బయలుదేరాడు. దారిలో ఎన్నో కలలు కంటూ వెళ్ళాడు. ఒక జంటని కలపబోతున్నాను అని చాలా సంతోషపడ్డాడు. అలా వెతుకుతూ 2 వారాలు గడిచిపోయాయి. ఎన్ని వారాలు గడిచినా ఈ ప్రేమలేఖని ఆ జంటకి చేరవేయాలని దృఢ సంకల్పంతో అలానే ఇంకొన్ని రోజులు వెతుకుతూ ఉన్నాడు. ఎట్టకేలకు కష్టపడి లలితను కనిపెట్టాడు. చాలా ఆనందంతో వెళ్ళి చూడగా లలిత వృద్ధురాలైపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ని ఆమెకి ఇవ్వగా ఆమె కన్నీళ్లతో తను ప్రేమించిన రాఘవ్ను గుర్తు చేసుకుంది. ఆ లేఖను రాఘవ్కి ఇద్దామనుకునే టైంకి రాఘవ్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడి నుండి వెళ్ళిపోయారు అని అరుణ్తో చెప్పింది. ఆ ప్రేమ ఒకరికి తెలిసిన కథగా మిగిలిపోయింది. కానీ అరుణ్ ఆ కథను ఒక నవలగా రాశాడు. ఆ నవల పేరే ద ఓల్డ్ లెటర్. ఇది కల్పితమైన కథే కావచ్చు, కానీ ప్రేమ అనేది 2 అక్షరాలే అయినా దానికి సమయం అంటూ ఉండదు. ఒక్కసారి కలుసుకుంటే చాలు, ఆ అనుబంధం జీవితాంతం మిగిలిపోతుంది. ఇది నిజంగా ఎవరో ఒకరి జీవితంలో జరిగే ఉంటుంది. మనసుకి తాకేలా ఉంటుంది. ఇలా మీ లైఫ్లో కానీ మీ ఫ్రెండ్స్ లైఫ్లో కానీ జరిగిన కథలు ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఓపికగా ఈ కథ విన్నందుకు చాలా కృతజ్ఞతలు. ఇక నేను ఉంటాను. సెలవు.